ఒరేయ్ రజత్గా, మనతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆ ఢిల్లీకి ఇప్పటికైనా అర్థమైందంటావా? బొమ్మ 4Kలో కనిపిస్తుంటే ఎందుకు అర్థం కాదన్నా? మన దెబ్బకు ఢిల్లీకి తత్కాల్లో అస్సాం టికెట్లు బుక్ అయిపోయాయి. మమ్మల్ని ఓడించి అస్సాం పంపింది ముంబై అయితే మీరేదో పీకినట్టు బిల్డప్లు ఇస్తున్నారేంటి? బాబు రాహులా, మిమ్మల్ని ఎవరు ఓడించినా ఆ క్రెడిట్ మాత్రం మాదే. అదెలా? ఎప్పుడైతే చిన్నస్వామిలో మా మీద గెలిచి నువ్వు నా అడ్డా అంటూ రెచ్చిపోయావో అప్పుడే మీ పతనం స్టార్ట్ అయిపోయింది. మీ యాక్షన్కి మా ఫ్యాన్స్కు కోపం వచ్చింది. వాళ్ళ కోపమే మిమ్మల్ని ఇలా వరుసగా ఓడిపోయేలా చేస్తుంది. అంతే అన్న. లేకుంటే టాప్ 1లో కొనసాగిన టీం ఇంత దారుణంగా ఓడిపోయి ఇంటికి పోవడం అంటే అది ఆర్సీబీ ఫ్యాన్స్ కడుపు మంట వల్లే. ఏరా రజత్గా, ఢిల్లీని వేసేసిందేమో మేము, దగ్గరుండి లగేజ్ సర్దేసి అస్సాం బండెక్కించింది మేమైతే క్రెడిట్ మీ ఫ్యాన్స్ అకౌంట్లో వేసుకుంటావేంట్రా? నువ్వు నమ్మినా నమ్మకున్నా అదే నిజం బ్రో. మేము ఇంటికెళ్ళామని బాగానే సంకలు గుద్దుకుంటున్నారు, కానీ ముంబై గెలవడం వల్ల దెబ్బైపోయేది మీరే. ఓడిపోయిన బాధలో ఏదేదో మాట్లాడుతున్నావు రాహులా. ప్లే ఆఫ్స్ వెళ్ళే 4 టీమ్స్ ఫిక్స్ అయిపోయాయి. ఇంకా దెబ్బ పడడాలు, గబ్బు లేచిపోవడాలు ఏమీ లేవు. అక్కడే నువ్వు పప్పులో కాలేసావు కోహ్లీ. ముంబై ఇంకో మ్యాచ్ గెలిస్తే మీకన్నా ఎక్కువ పాయింట్స్ వస్తాయి. అప్పుడు మీరు 3వ ప్లేస్లో ప్లే ఆఫ్స్ వెళ్లాల్సి వస్తుంది. ముంబైకి మిగిలిన మ్యాచ్ పంజాబ్తో ఉంది. ఆ మ్యాచ్లో పంజాబే గెలుస్తుందిలే ముంబై మీద. పంజాబ్ గెలిస్తే ఇంకా డేంజర్. అప్పుడు కూడా మీరు 3rd ప్లేస్కి పడిపోతారు. తమ్ముడు రాహుల్, నీ బ్రెయిన్ నీ నెత్తిలోనే ఉందా, లేదా ఇంటికాడ ఏమైనా మర్చిపోయి వచ్చావా? అదేంటి అలా అనేసావు? అంత బుర్ర లేకుండా నేనేం మాట్లాడాను ఇప్పుడు? ఎంతసేపు ముంబై గెలిస్తే ఇలా, పంజాబ్ గెలిస్తే అలా అంటున్నావు తప్ప, మాకు కూడా 2 మ్యాచ్లున్నాయి, అవి గెలిస్తే మాకు 21 పాయింట్స్ అవుతాయనే పాయింట్ మర్చిపోతున్నావు. ఏ కోహ్లీ, 19 పాయింట్ల దగ్గరే ఆగిపో. ఎందుకంటే మా మీద మీరు గెలిచేదే లేదు. ఈ ఎస్ఆర్హెచ్ వాళ్ళు టాపిక్ తీస్తే చాలరా, తగలబెట్టడానికి రెడీగా ఉంటారు. అంతే మరి, పోతూ పోతూ ప్లే ఆఫ్స్ను గెలికేసి కింద మీద చేసే పోతాం మేము. సరే బాబు, అలాగే చేద్దులే కానీ ఇప్పటికైతే ఇక్కడ నుంచి దొబ్బేయి. అయినా కోహ్లీ, ఈ ఇంటికెళ్ళిన బ్యాచ్తో మనకు మాటలేంటి? మనం ప్లే ఆఫ్స్ పోయిన వాళ్ళం మాట్లాడుకోవాలి కానీ. నేను తొందరగా అవుట్ అయ్యాను కాబట్టి మీరు ప్లే ఆఫ్స్ వెళ్ళారు, లేకుంటే మీ ప్లేస్లో మేం వెళ్ళే వాళ్ళం. ఓడిపోయాక ఇలాంటి సొల్లు కబుర్లు 100 చెప్పొచ్చులే కానీ, వెళ్తూ వెళ్తూ కనీసం ఆ పంజాబ్ మీద గెలిచి కాస్త సాటిస్ఫాక్షన్తో ఇంటికి వెళ్ళండి. అబ్బా, ఢిల్లీ మీద నీకెందుకు హార్దిక్ అంత జాలి? వాళ్ళు గెలిచి వెళ్తారో ఓడి వెళ్తారో నీకెందుకు? ఇంకా అర్థం కాలేదా బ్రో? పంజాబ్కు పాయింట్స్ పెరిగితే ముంబై టాప్ 2లోకి వెళ్ళలేదు, అందుకే మెల్లిగా మమ్మల్ని లేపుతున్నాడు. అబ్బా, ఎవ్వడూ తగ్గట్లేదురా అసలు. ప్లే ఆఫ్స్ చేరామన్న చిన్న సంతోషమే తప్ప ఏ ప్లేస్ ఎవడిదో డిసైడ్ అవ్వాలంటే మాత్రం చివరి వరకు వెయిట్ చేయాల్సిందే. అంతే అన్న. కాకపోతే ఏదో ఒకటి చేసి మేము టాప్ 2కి వెళ్ళాలన్నా. వెళ్ళి ఆ కమిన్స్ను కూడా కాకాపట్టి మీ ఆర్సీబీని ఓడించేలా చేయాలి. ఇందాకే కదా హార్దిక్, ఇంటికెళ్ళే బ్యాచ్తో మాకు మాటలేంటి అన్నావు. ఇంకా నీతో మాట్లాడేదే లేదు. అట్లా ఫీల్ అవ్వద్దు కమిన్స్ బ్రో, మనం కూర్చొని మాట్లాడుకుందాం. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. నీకోసం కాకపోయినా మా ఆరెంజ్ ఆర్మీ కోసమైనా మేము మిగిలిన 2 మ్యాచ్లు గెలుస్తాంలే. ఆ మాట అన్నావు, నాకు అదే 10,000. ఇంటికెళ్ళి తడిగుడ్డ వేసుకొని పడుకుంటా. చూసావారా రజత్గా, ఈ ముంబై గాళ్లను లాస్ట్ ప్లేస్ నుంచి ప్లే ఆఫ్స్కు దూసుకొచ్చి ఇప్పుడేమో టాప్ 2 కోసం ప్లాన్ చేస్తున్నారు. ముంబై అంటే అంతే కదన్నా, ప్లే ఆఫ్స్ వస్తే కప్పు కొట్టి చూపిస్తారు. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఆడాలి. అన్ని సీజన్లు ఒక లెక్క, ఈ 8th సీజన్ ఒక లెక్క. ఈసాల కప్పు నమ్దే. అంతే అన్న, నమ్దే.